ఇప్పుడు అమ్మ సినిమా ఫీల్డ్ లో మహిళల మీద చాలా వేధింపులు ఉంటాయని అంటూ ఉంటారు. దీని మీద హేమ కమిటీ రిపోర్ట్ కూడా ఈ మధ్యన వచ్చింది. నిజమే. మీరు ఆ కమిటీలో మెంబర్ కదా? నేను మెంబర్ని అయినా కూడా నేను దాన్ని కొంచెం ఇచ్చేసేదాన్ని. సినిమానే కాదండి, బయట ప్రపంచం కూడా ఘోరంగా ఉంది. ఆఫీసుల్లో ఆ మెయిన్ హెడ్ ఎవడో ఉంటాడు కదా, అతని మాట వినకపోతే ఉద్యోగం పోయిందా, అలా థ్రెట్ చేసి కూడా కొన్ని చోట్ల చాలా జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఒకటి సినిమా ఫీల్డ్ అనద్దు. నన్ను ఏమండి మరి అంత బ్యాడ్ సినిమా అనుకున్నప్పుడు ఎందుకు రావాలి? చదువుకున్న పిల్లలు కదా, వెళ్ళి చక్కగా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఇలా నేను బాగా గట్టిగానే మాట్లాడా. మరి నిజమేనా నేను చెప్పింది? నిజమే, 100% నిజం. ఇప్పుడు మీకు ఇది నచ్చలేదా, గుడ్ బై, నేను రాను, నేను చదువుకున్న దాన్ని, నాకు వేరే ఉద్యోగం చేసుకుంటా, నేను ఉంటాను అనే దాని మీద నేను ఎక్కువ చెప్పడం జరిగింది మాట. ఆమె కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి బయటకు వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళే బయటకు వస్తున్నారు. సినిమా అంటే పాపులర్ కదా, మనుషులు పెద్ద ఇది కాదు కదా. సినిమా అనేది ఒక గ్లామర్, దాన్ని పెట్టి కొంచెం ఏదో చేయటం అది. ఇప్పుడు మీ తరంలో తెలుగు అమ్మాయిలు చక్కగా వచ్చారు, ఎంకరేజ్ చేశారండి. కానీ ఈ జనరేషన్ లో మరి నిర్మాతలా లేకపోతే అమ్మాయిలు రావట్లేదా తెలియదు, ఎందుకు రావట్లేదు అని అర్థం కావట్లేదు. ఏ అమ్మాయిలు? తెలుగు అమ్మాయిలు. తెలుగు లేదు, అది వచ్చే వాళ్ళు స్టైలు, ఆఫ్ నెక్కడు డ్రెస్సెస్ అవన్నీ వీళ్ళు చేయరు. అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం అది మెయిన్. నేను అనుకుంటుంది, ఎంతవరకు నేను కరెక్టో నాకు తెలియదు. మామూలు తెలుగు కానీ తమిళ్ కానీ సౌత్ ఇండియన్స్ అంతా కొంచెం హోమ్లీగా ఉంటారు. ఉంటారు. అది కూడా కొంత కారణం ఏముంటుందని అనుకుంటున్నాను.